నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ అలానే CEO నంది రామేశ్వరరావు గారు. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? సూపర్, టాప్ ఆఫ్ ది వరల్డ్. సూపర్. సార్ గత 2 రోజుల నుంచి ఎక్కడ చూసినా ఈ బంగారం, వెండి ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. విపరీతంగా ధరలు పెరుగుతున్నాయి. ఇక్కడ ఇంతకుముందు మనం గోల్డ్, సిల్వర్ ఒకేసారి మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు 2 విడివిడిగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఫస్ట్ గోల్డ్‌తో వెళ్దాం. ఎందుకు గోల్డ్ రేట్లు ఇంత హైలో చూస్తున్నాం? మీరే కారణం. ఓకే. నేను స్వర్ణ కాబట్టా? స్వర్ణ కాబట్టి స్వర్ణలోకం, స్వర్గలోకం పోయి స్వర్ణలోకంలోకి వెళ్తున్నారు జనాలు. చెప్పండి సార్. ఏంటంటే గోల్డ్ అనేది మనం అంతకుముందు చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ గోల్డ్ ఇన్ ఎంటైర్ వరల్డ్. అయితే మరి రేట్లు ఎందుకు 70,000 80,000 ఉన్నది 1,80,000 అయింది. రేపు పొద్దున 2.5 లక్షలు 3 లక్షల దాకా వెళ్ళే అవకాశాలు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఎందుకు? రీజన్స్ ఏంటి? మెయిన్ రీజన్ ఏంటంటే డాలర్ కి ఎగ్నెస్ట్ గా రూపీ వీక్ అయిపోతుంది. ఈరోజు 90 రూపీస్ ప్లస్ ఉంది. ఒక $1 ఈక్వల్ టు 90 అనగానే మనం చాలా మంది ఆలోచన 90 అంటే మనం పెరగట్లే, మన స్ట్రెంగ్త్ పడిపోతుంది. సో 80-75 వస్తే మన స్ట్రెంగ్త్ పెరిగినట్టు. ఇదంతా ఏంటంటే బిగ్ బాస్ అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరైతే ట్రంప్ గారు ఉన్నారో ఆయన ఆడుతున్న మాయాజాలం. ఎందుకంటే ఇండియా, చైనా, జపాన్, రష్యా ఇవన్నీ కూడా సూపర్ పవర్స్ లాగా ఎదుగుతున్నాయి. ఇంతవరకు కూడా అమెరికా ప్రెసిడెంట్ కి మనం కిందలాగా కాలు కింద ఉండాలనే ముక్కుంటాడు ఎప్పుడైనా. కానీ మనం ఆ స్టేజ్ దాటి ముందుకు వచ్చేసాం. దట్ మీన్స్ వీఆర్ ఇంప్రూవింగ్. ఒకప్పుడు అమెరికాలో 10 సంవత్సరాలు వాడేసిన టెక్నికల్ నాలెడ్జ్ మనకు కొత్తగా వచ్చేది. ప్రోడక్ట్ కానీ టెక్నికల్ నాలెడ్జ్. ఇప్పుడు ఆ స్థాయి లేదు. వీ హావ్ ఆల్సో ఇంక్రీజ్ అవర్ నాలెడ్జ్, లిటరసీ, ఇస్రో, డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా. ఒకటి అది. రెండోది తారీఫ్ రేట్స్ ఫుడ్ బై అమెరికా. మన ప్రెసిడెంట్ మీరు చూశారు, మన వెనిజులాలో ప్రైవేట్ బెడ్రూమ్ లోకి వెళ్ళి అరెస్ట్ చేశారు అధ్యక్షుడు. ట్రంప్ గారికి వాళ్ళ ఓన్ కంట్రీ నుండే వ్యతిరేకత వస్తుంది. ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం, బైఅవుట్ స్కీమ్ అని పెట్టి ఎంప్లాయీస్ తీసేస్తున్నాడు గవర్నమెంట్. 8 months శాలరీ ఇచ్చి. బర్త్ టూరిజం తీసేస్తున్నారు. వీసా ప్రాసెస్ మొన్న వచ్చిన వీసాలు పోస్ట్పోన్ చేశారు 2027 వరకు. యుద్ధాలు, ఇన్ఫ్లేషన్ రేట్, ఫెడరల్ రిజర్వ్స్, బ్యాంక్ రెపో రేట్ ఇవన్నీ కూడా కర్ణుడి చావుకు 100 కారణం అట్లేదు అన్నారు. దీనికి ఇవన్నీ కారణాలు. సారీ. రెండోది మీరు చూసుకుంటే గోల్డ్ ని అంతకుముందు ఆభరణాల కింద వాడేవారు. ఇప్పుడు ఏమైందంటే ఆభరణాలు కాకుండా ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, గోల్డ్ అండ్ సిల్వర్. సో అంతకుముందు ఆభరణాలు 22 క్యారెట్ వాడేవారు. గోల్డ్ బిస్కెట్ అనేది 24 క్యారెట్స్. ఇప్పుడు ఏం చేశారంటే స్టాక్ మార్కెట్ అనేది కుదేలు బాగా అవుతుంది, అప్ అండ్ డౌన్స్ బాగా అవుతుంది, గ్యారంటీ లేదు. రెండోది రియల్ ఎస్టేట్ కొద్ది స్లోగా ఉంది. ఇది రెండో రీజన్. మూడోది మనం ఎప్పుడైనా ఎన్కాష్ చేసుకోవాలంటే గోల్డ్, సిల్వర్ చేసుకున్నంత ఫాస్ట్ గా రియల్ ఎస్టేట్ ని, స్టాక్ ని చేయలేం. సో ఇది ఒక రీజన్. ఈ 3 రీజన్లు కలిపి యుద్ధాల వల్ల కూడా దేర్ ఇస్ స్కేర్సిటీ. రేట్ ఎప్పుడు పెరుగుతుందంటే ప్రొడక్షన్ కెపాసిటీ తగ్గిపోయి సప్లై తగ్గిపోతే, వెన్ సప్లై ఈజ్ లెస్ డిమాండ్ ఈజ్ మోర్, రేట్లు పెరుగుతాయి. వెన్ సప్లై ఈజ్ మోర్ డిమాండ్ ఈజ్ లెస్, రేట్లు తగ్గుతాయి. ఇది మన లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు అదే ట్రెండ్ లో డెఫినెట్ గా ఈ గోల్డ్ అనేది చాలా హై వాల్యూకి వెళ్తుంది, కానీ డ్రాప్ అవుతుంది. మళ్ళీ మీరు నెక్స్ట్ క్వశ్చన్ ఏమవుతుంది, ఎప్పుడు డ్రాప్ అవుతుంది, ఎప్పుడు తగ్గుతుంది, నేను కరెక్ట్ చెప్పలేను. కానీ మనం లాస్ట్ 9-10 months మాట్లాడుకుంటే 70,000 75,000 తులం మొదలు పెట్టిన దగ్గర నుండి 1,80,000 అనేది 2.5 times ఆల్మోస్ట్. ఇది 2.5-3 lakhs దాకా వెళ్ళే అవకాశాలు కూడా పుష్కలంగా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. సో గోల్డ్ అనేది కొనుక్కోవాలా లేదా అనుకుంటే
అవసరం అయితే కొనుక్కోమని చెప్తాను. అప్పు చేసి అయితే కొనుక్కోవడం అంత కరెక్ట్ కాదని నా పర్సనల్ ఒపీనియన్. ఓకే. రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలి, గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలంటే రెండు మంచివే. మీ అవసరం ఏంటి, మీ దగ్గర ఎంత మనీ ఉంది, స్పేర్ మనీ ఉందా, లేదా అతి పెళ్లిళ్ళు ఏమైనా ఉన్నాయా, దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలి. నేను రియల్ ఎస్టేట్ లో ఎప్పుడు పెట్టినాడు ఎప్పుడు లాస్ అవ్వలేదు, పట్టిందల్లా బాగానే. ఈ గోల్డ్ అనేది గత 1 ఇయర్ తీసేస్తే ఎప్పుడు కూడా మునుపు ఎన్నడూ ఇంత రేట్ పెరగలేదు. సో దీనికి కారణాలు ఇది హైప్ చేస్తున్నారు, ఇది ఓన్లీ ఆర్టిఫిషియల్ హైప్. డెఫినెట్ గా న్యూటన్స్ లా ప్రకారం ఒక బంతి వెళ్ళడానికి పైకి ఇస్తే వెళ్ళడానికి 10 సెకండ్లు పెడితే రావడానికి 5 సెకండ్లే పడుతుంది. అట్లానే జీరో లెవెల్కి పెరిగిపోదు. బట్ డెఫినెట్లీ సమ్ కరెక్షన్ అయితే వీళ్ళు హ్యాపీ. అది 10% 20% అని చెప్పలేదు. చెప్పండి, ఇప్పుడు ఏదో అడుగుతున్నారు. ఓకే. నెక్స్ట్ మరి గోల్డ్ గురించి మాట్లాడుకున్నాం. మరి సిల్వర్ ప్రైసెస్ గురించి ఏం చెప్తారు? అది ఎందుకు పెరుగుతుంది? అసలు యాక్చువల్గా చెప్పాలంటే గోల్డ్కి సిల్వర్కి చాలా డిఫరెన్స్ ఉండేది. ఇది 30,000 ఉందంటే ఇది 3-4 వేల దగ్గర ఉండేది. బట్ ఈ రోజు మనం చూసినట్లయితే గోల్డ్ సిల్వర్ రేట్లు గోల్డ్ కన్నా సిల్వర్ గట్టిగా పరిగెడుతుంది. ఎందుకంటారు? ఇవన్నీ డబ్బులు తీసుకొని చెప్పే క్వశ్చన్స్. నన్ను ఫ్రీగా అడిగేస్తావు, ఫ్రీగా నన్ను తీసుకుంటావు. నువ్వు కొనుక్కుందాం అనుకుంటావా, లేదా ఏంటి వేరే వాళ్ళకి? కొనుక్కుందాం సార్. ఓకే. ఇప్పుడు సిల్వర్ అనేది మనకి తెలిసినంత వరకు ఒక ఈ 1 ఇయర్ 2 ఇయర్స్ తీసేస్తే ఆభరణ అంటే పూజ సామాన్ల కింద ఎక్కువ వాడుకునేవారు వెండి. కాళ్ళకి మెట్టులు, పూజ సామాను, ప్రమిదలు, దీపాలు, గంట. ఇప్పుడు అది కాస్త సిచ్యువేషన్ షిఫ్ట్ అయింది. ఏం షిఫ్ట్ అయిందంటే సిల్వర్ అనేది ఇండస్ట్రీ యూసేజ్ లో వచ్చింది. ఈవీ వెహికల్స్, సోలార్ ప్యానెల్స్, సెమీ కండక్టర్స్ చాలా కమర్షియల్ గా వాడుతుంది. అండ్ మీరు చూసుకుంటే సిల్వర్ ఎప్పుడు కూడా గోల్డ్ మీద మీరు అన్నట్టు ఒక 10% 5% తక్కువే ఉండేది. బట్ ఈ రోజు సిల్వర్ 4 లక్షలు సుమారు ఎదిగిపోయింది, రేట్ పెరిగిపోయింది. గోల్డ్ కన్నా సిల్వర్ ప్రైస్ ఎక్కువగా ఉంది. 70-80 వేలు ఉన్న సిల్వర్ 4 లక్షలు అయింది. అంటే 5-6 టైమ్స్ పెరిగిపోయింది. అయితే దీన్ని పెరగడానికి కారణం అంటే దాంట్లో కొన్ని మెటల్స్ ఉంటాయి. కాపర్ అని, బ్రాంజ్ అని, సిల్వర్, అల్యూమినియం అని. ఈ మెటల్ ట్రేడింగ్ చాలా కాస్ట్లీ అయిపోయింది. ఎందుకు కాస్ట్లీ అయిపోయిందంటే అమెరికాలో ట్రంప్ గారు పెట్టిన తారీఫ్ వల్ల ట్యాక్స్లు పెరిగిపోయాయి. సో ట్యాక్స్లు పెరిగినట్టు ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోతుంది. రా మెటీరియల్ కాస్ట్ పెరిగితే అవుట్పుట్ కాస్ట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఒకటి. రెండోది, దీన్ని కూడా బల్క్ కన్జంప్షన్ అయిపోయింది. ఎందుకు బల్క్ అయిందంటే ప్రజలు ఇండస్ట్రీతో పాటు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లో కూడా చూస్ చేసుకుంటారు. గోల్డ్ తర్వాత సిల్వర్. రానున్న రోజుల్లో మనం మాట్లాడుకోదాం, కాపర్ పెరుగుతుంది, బ్రాస్ పెరుగుతుంది, బ్రాంజ్ పెరుగుతుంది. ఇది రాసి పెట్టుకుని నేను లాస్ట్ ఇయరే చెప్పాను, వెండి పెరుగుతుంది. ఇప్పుడు వెండి, సిల్వర్ అనేది దాదాపు 5 లక్షలు టచ్ అవుతుందేమో అనుకుంటా ప్రిడిక్షన్ నెక్స్ట్ 2 months 3 months లో. సో ఒకటి, ఇంతకుముందు ఓన్లీ పూజ సామాన్లు వాడేవారు. ఇండస్ట్రీ నేను చెప్పిన సెమీ కండక్టర్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్, సోలార్ ప్యానెల్స్, చార్జర్స్ ఇవన్నిట్లో కూడా వాడుతుంది. మీరు టీవీ కానీ రేడియో కానీ ఓపెన్ చేస్తే ఒక గ్రీన్ కలర్, బ్రౌన్ కలర్ బోర్డ్స్ ఉంటాయి. ఆ బోర్డు మీద ఐసీస్, కెపాసిటర్స్, రెసిస్టర్స్ మౌంట్ చేస్తారు. మౌంట్ చేయాలంటే లెడ్ వాడతారు సోల్డరింగ్ చేయడానికి. దట్ ఈస్ వన్ రీజన్. రెండోది, ఇన్వెస్ట్మెంట్ రూపం. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఇందాక చెప్పినట్టు స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ అనేది రిస్క్ ఎక్కువైపోయింది, హైలీ వాలటైల్. రియల్ ఎస్టేట్ అనేది కొద్దిగా స్లో డౌన్ ఉంది. అది మనం తెలిసిన అవసరం గత 1.5-2 years గా కొద్దిగా స్లో డౌన్ అయింది. పడిపోలేదు కానీ స్లో డౌన్. సో ఇప్పుడు లాస్ట్ 1 year లో ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే గోల్డ్, సిల్వర్ అయినంత అప్రిషియేషన్ ఎక్కడ అవ్వలేదు. సో మీరు గోల్డ్ ఒకవేళ కంపారిజన్ చేసుకుంటే 1925లో 19 రూపాయలు ఉండేది గోల్డ్ తులం. 1925. 1950లో 100 రూపాయలు అయింది. 2000లో 4000 దగ్గర అయింది. కరోనా టైంలో 50-55 వేలు. మొన్న ట్రంప్ గారు వచ్చిన దాకా 70-75 వేలు. ఈ రోజు 1,80,000. సిల్వర్ కూడా అదే దాంతో కంప్లీట్ అవుతుంది. అండ్ యూసేజ్ పెరిగిపోయింది. మెయిన్లీ ప్రొడక్షన్ కెపాసిటీ ఆఫ్ సిల్వర్ అండ్ గోల్డ్ హెస్ కమ్ డౌన్.
అక్కడున్న కండిషన్ కానీ, ఎంప్లాయీని తీసేయడం కానీ, ఇమిగ్రేషన్ పాలసీలు కానీ, ట్రంప్ చేసే తారీఫ్ విధాలు కానీ, ఇవన్నీ కూడా డెఫినెట్గా రీజన్ అవుతున్నాయి. అందుకని సిల్వర్ అనేది మనకి రేట్ అనుగుణంగా పెరిగిపోయింది. అంటే పెరుగుతుంది కూడా. ఎప్పుడు డ్రాప్ అవుతుందని చెప్పడం టూ అర్లీ, బట్ డెఫినెట్గా దేర్ విల్ బి కరెక్షన్. ఆ ఇప్పుడు సార్ కరెక్షన్ ఎప్పుడు వస్తుంది? ఉమ్, ఆ, ఇప్పుడు మీరు చెప్పండి. అన్నట్టుగా గోల్డ్ సిల్వర్తో పాటుగా ఈ కాపర్ బ్రాంజ్ ఇవన్నీ కూడా పెరుగుతాయంటారా? ఇత్తడికి ఫ్యూచర్లో చాలా ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు, వాస్తవమేనా? డెఫినెట్గా. ఎందుకంటే ఎవ్రీ మెటల్ ఈజ్ ఎ కాంపోజిషన్ ఆఫ్ సమ్ మెటీరియల్. ఉమ్, సిల్వర్ ఉంటుంది, అల్యూమినియం ఉంటుంది, కాపర్ ఉంటుంది, బ్రాస్ ఉంటుంది, బ్రాంజ్ ఉంటుంది, ఒక పోర్షన్ ఉంటుంది, టైటానియం ఉంటుంది, ప్లాటినం ఉంటుంది. ఇవన్నీ కూడా డెఫినెట్ గా ఇన్పుట్ కాస్ట్, మెటల్ ట్రేడింగ్ ఏదైతే జరుగుతుందో అది ఎక్కువ రేట్లో ట్రేడ్ అవుతుంది. ఎందుకు? ఒకేసారి ట్రంప్ గారు 50% ట్యాక్స్ విధించారు. వీలైతే దాని 100% కూడా చేస్తారు. ఇప్పుడు కొనుక్కునేటప్పుడు మనం 100 రూపాయలు కొంటే 80 రూపాయలకి అమ్మలేం కదా. 100 రూపాయలు దాన్ని ప్రాసెస్ చేసి 150, 200గా అమ్మాలి మనం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే రేట్లు పెరుగుతుంటే, రా మెటీరియల్ కాస్ట్, కొనే కాస్ట్ పెరుగుతుంటే, ట్యాక్స్లు కడుతుంటే ఆ ట్యాక్స్లు కస్టమర్ దగ్గర నుండి వసూలు చేయాలి. ఫ్రీగా అయితే చేయరు కదా ఏ ఇండస్ట్రీ కూడా. ఉమ్, సో రీజన్ వల్ల డెఫినెట్ గా రానున్న రోజుల్లో ముందంజుగా మీరు వీలైతే కాపర్ బ్రాస్ కూడా కొని పెట్టుకోండి. అది కూడా కొన్ని రోజులైతే ప్రాబబ్లీ ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూడటం మొదలు పెడతారు జనం. గోల్డ్ ఆల్రెడీ అయిపోయింది, సిల్వర్ నడుస్తుంది, కాపర్ పెరుగుతుంది, మిగతా రానున్న రోజుల్లో లైన్ కడతాయి. అది ఎప్పుడు కడుతుంది? ఎప్పుడైతే మన డాలర్ ఎగ్నెస్ట్ రూపీ వీకెన్ అవుతుందో, ట్రంప్ గారు ఎప్పుడైతే మారుతారో, ట్రంప్ గారు ఎప్పుడైతే బయోలిటరల్ రిలేషన్, నేను మీరు చూసుకుంటే మదర్ డీల్ అని అన్నారు. మదర్ ఆఫ్ డి అంటే మన రష్యాతో, యూకేతో, యూరోపియన్ యూనియన్ తో, కమ్యూనిటీతో మనం ఒక డీల్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు 66 నుండి 150% ట్యాక్స్లు విధిస్తున్నాం. దాన్ని 40%కి, 10%కి, 0% తగ్గాలని ఒప్పందం అయింది. నిన్న మొన్న సైన్ చేశారు. అదేవిధంగా యూరోపియన్ కంట్రీ దగ్గర కొనే ప్రొడక్ట్స్, ఇండియా దగ్గర కొనే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనేది ఇద్దరు సామరస్యంగా పరిశీలించుకొని ట్యాక్స్లు తగ్గించాలి. దీనివల్ల బై ప్రొడక్ట్ ఏంటంటే కస్టమర్కి దాదాపు 2 కోట్ల కస్టమర్లకి ఇది ఉపయోగపడుతుంది. ఇవన్నీ పెట్టుకుంటే డెఫినెట్ గా సిల్వర్ ఈజ్ గోయింగ్ టు గెట్ ఇంక్రీజ్. సార్ ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటుంటే ఒక తెలుగు సామెత ఉంటుంది, పెరుగుట విరుగుట కొరకే అని. ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఉన్నది ఇందాక ఆల్రెడీ చెప్పా కదా, కరెక్షన్ అయితే అవుతుంది. బట్ మీరు అనుకున్నట్టు మళ్ళీ 60,000కి 50,000కి పడిపోతుంది, అది పక్కా. ఉమ్, ఎందుకంటే జీరో లెవెల్కి అయితే రాలేదు కదా. సో దానికి ఎంత కరెక్షన్ అవుతుంది అనేది చెప్పడం టూ అర్లీ. ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ 1 year లో కూడా ఒకటే అలా తప్ప కంటిన్యూగా 45 degrees పెరుగుతూనే ఉంది. ఓకే. ఇప్పుడు ఈ ఈ సిచ్యువేషన్స్లో, ఈ కండిషన్స్లో ఇన్వెస్ట్మెంట్ అంశంగా గోల్డ్ని సిల్వర్ని చూస్తున్నారు. అండ్ మరోపక్క అంటే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా మీరు ల్యాండ్ మీద పెట్టండి అని చెప్తారు. ఇప్పుడు మనం గోల్డ్ మీద పెట్టుకోవాలా, సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయాలా, ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయాలా? ఏది బెస్ట్ చాయిస్ అంటారు? ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమంది పూర్ పీపుల్ పుట్టడంతో సిల్వర్ స్పూన్ ఉండదు అందరికి. ఉమ్, మధ్యలో ఒక ఆస్తి వస్తుంది, సడన్ గా వస్తే సడన్ గా పోతుంది. మొదటి నుండి ఉన్నాడు ఎప్పుడు స్థిరంగా ఉంటాడు, మధ్యలో వచ్చి ఎగిరెగిరి పడుతుంటాడు నీళ్ళ. ఉమ్, ఓకే, ఎందుకంటున్నానంటే ఆర్టిఫిషియల్ జంప్ ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీ ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ ఇస్ ఆల్వేస్ గుడ్, విల్ బి గుడ్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెట్టి పోగొట్టుకునే సంఖ్య చాలా తక్కువ. షేర్ మార్కెట్ లో పెట్టుకొని పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. గోల్డ్ అనేది మన అదృష్టం దురదృష్టం తెలియదు, కానీ ఈ 1 year తీస్తే గోల్డ్ ఎప్పుడు కూడా ఇంత హైక్ లేదు, సిల్వర్ లో ఎప్పుడు ఇంత హైక్ లేదు. బట్ రియల్ ఎస్టేట్ లో గత 50 సంవత్సరాలు పోయినా 100 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ పెరుగుతూనే వచ్చే ఆస్తి, తరుగుతూనే రాలేదు. బట్ గోల్డ్ అనేది, సిల్వర్ అనేది ఇది ఒక గేమ్. బులియన్ మార్కెట్ అనేది ఒక గేమ్, ఒక మాఫియా. షేర్ మార్కెట్ అనేది ఒక గేమ్, ఒక ఆట. సో మాయాజాలం. డిజిటల్ మార్కెటింగ్ అది ఒక మాయాలో. ప్రతి సెగ్మెంట్ కూడా
ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎక్కడ స్విచ్ ఉంది, ఎక్కడ రిమోట్ ఉంది, ఎవరికి తెలియట్లేదు. సో ఓవరాల్ నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ లో ఏది ఒక దాంట్లో పెట్టొద్దు అంటారు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయని అంటే 25-30% రియల్ ఎస్టేట్ లో పెట్టండి, 25% గోల్డ్ లో పెట్టండి, గోల్డ్ అండ్ సిల్వర్, 20% స్టాక్ మార్కెట్ లో పెట్టండి, ఒక 20% 15% మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టండి, మిగతాది బాండ్స్ లో పెట్టుకోండి. సారీ, ఎందుకంటే రిస్క్ అనేది డైల్యూట్ చేస్తాం. ఒకే దాంట్లో పెట్టినా పెరగొచ్చు, తరగొచ్చు. ఇక్కడ రిస్క్ అనేది మనం చిన్నప్పుడు చూసాం, 4 రాళ్ళు ఇస్తే ఏదో ఒక రాయి తగులుతుంది మామిడికాయ. అట్లా మీరు పెట్టుకుంటే ఒకటి తగ్గిపోయినా మిగతా అట్లా పెరుగుతుంది. సో డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. 4 డజన్ గుడ్లు కొని మీరు ఒకటే బ్యాగ్ లో బ్యాగ్ పడిపోతే అయిపోయింది 4. అదే డిఫరెంట్ దాంట్లో ఒక డజనే పోతుంది, మిగతా 3 డజన్ సేఫ్. ఇది నా ఒపీనియన్. ఓకే. అండ్ ఇంకొకటి సార్, మన హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ చాలా పెరిగిపోతున్నాయి. ఇంతకుముందు ఎక్కడో ఒకటి అవును. చూసేవాళ్ళం, ఇప్పుడు అలా కాదు, అన్ని హై రైజ్లోనే మనం చూస్తున్నాం. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు హై రైజ్ అనేది వెస్టర్న్ స్టైల్. ఒకప్పుడు నేను పుట్టినప్పుడు సింప్లెక్స్ అని సింగిల్ ఫ్లోర్ హౌస్ ఉండేది. తర్వాత స్లోగా డూప్లెక్స్, ట్రిప్లెక్స్, 5 ఫ్లోర్స్, 10 ఫ్లోర్స్, 20 ఫ్లోర్స్, ఈరోజు 100 ఫ్లోర్ వరకు. మనకి తెలంగాణలో ఉన్న గొప్ప అడ్వాంటేజ్ అంటే ఎఫ్ఎస్ఐ అనేది లేదు, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అనేది లిమిట్ పెట్టలేదు. మిగతా స్టేట్ లో లిమిట్ ఉంది. దానివల్ల ఏమవుతుందంటే, కోకాపేటలో 177 కోట్లు మన ఎకరం అమ్మాము ఆప్షన్. ఇది నెక్స్ట్ ఆప్షన్ లో 200 కోట్ల, నెక్స్ట్ ఆప్షన్ 250 కోట్లు అయినా మీరు పెద్ద ఆశ్చర్యం పడక్కర్. సో హై రైజ్ లో ఇంకోటి ముఖ్యంగా మీరు చూసుకుంటే, ఇప్పుడు చాలా మంది టకాని 50, 60, 70, 80 ఫ్లోర్లు కట్టేస్తారు. మెయింటెనెన్స్ ఇస్ గోయింగ్ టు బి వెరీ టఫ్, వెరీ హై. ఎందుకంటే ఇప్పుడు 50 ఫ్లోర్లు, 60 ఫ్లోర్లు, 70 ఫ్లోర్లు మనం అపార్ట్మెంట్స్ లో కొనుక్కుంటే అంత హై రేంజ్ మెయింటైన్ చేసే మన టెక్నాలజీ మన దగ్గర లేదు. ఎక్విప్మెంట్ దాదాపు కొంత 1000 కోట్ల ప్రాజెక్ట్ లో 50 కోట్లు, 100 కోట్లు ఎక్విప్మెంట్స్ ఉంటాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్ ఎక్విప్మెంట్. ఆ ఎక్విప్మెంట్ మెయింటైన్ చేసే సామర్థ్యం ఇంకా ప్రస్తుతం మన దగ్గర అందరి దగ్గర లేదు. అది ఇంకా రావాల్సింది. సో దానివల్ల ఏంటంటే, స్కిల్డ్ పీపుల్ అప్లై చేయాలంటే కాస్ట్లీ ఉంటుంది. 40th, 50th ఫ్లోర్కి వెళ్ళి మీరు మెయింటైన్ చేయాలంటే ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత టైం అవుతుంది? హై రైజ్ అనేది కాస్ట్ ఎందుకు పెడుతున్నారు మీరు చూసుకుంటే కనుక, హై రైజ్ లో ఫస్ట్ 5 ఫ్లోర్స్, 10 ఫ్లోర్ వరకే సేమ్ కాస్ట్ ఉంటుంది. తర్వాత ఎవ్రీ 2-3 ఫ్లోర్స్ కి, ఎవ్రీ ఫ్లోర్ కి పర్ స్క్వేర్ ఫీట్ 50-100 రూపాయలు పెరుగుతూనే ఉంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే సామాన్య ప్రజలకి, ఇప్పుడు ఏదైతే కింద 5th ఫ్లోర్ లో ₹1,00,00,000 కొనుక్కుంటాం, 40th ఫ్లోర్కి వెళ్తే 2 కోట్లు. ఎమ్యూనిటీస్ చాలా కష్టం మెయింటైన్ చేయడం. రూఫ్ టాప్ లో పెడుతున్నారు, స్కై టాప్ రూఫ్. సో ఇంకోటి రీసెంట్ గా గవర్నమెంట్ TDR అది కూడా మార్చారు రూల్స్, ట్రాన్స్ఫర్ రూరల్ డెవలప్మెంట్ రైట్స్ అని. 10th ఫ్లోర్ తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ టు బి మోర్ కాస్ట్, 10-20% కాస్టే అవుతుంది TDR. సో దీనివల్ల సో ఎప్పుడైతే బిల్డర్ కి కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోతుందో అది ఆటోమేటిక్ గా బయర్ కి పాస్ అండి. వాళ్ళైతే లాస్ట్ లో చేయలేరు, చారిటబుల్ ట్రస్ట్ చేయలేరు. ఇది దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ప్రజలు కొనుక్కుంటున్నారో, ఒకటి ఎమ్యూనిటీ సీట్ ఉంది. ఎమ్యూనిటీస్ మనం వాడుకుంటానే చాలా, అది అవసరమా, మనకు అవసరం అయితేనే అంటే దేర్ ఆర్ సమ్ అడ్వాంటేజెస్, సేఫ్టీ కానీ, సెక్యూరిటీ కానీ, నైబరింగ్ కానీ, వీళ్ళందరూ కూడా మంచి అడ్వాంటేజ్. బట్ వాటి ముందు దేర్ ఆర్ సో మెనీ డిస్అడ్వాంటేజెస్. లేకపోతే పవర్ మొత్తం ఫెయిల్ అయింది అనుకోండి, ఎలా వస్తారు? 50th ఫ్లోర్ కింద దిగలరా మీరు? దిగలేము. అట్లానే కాస్ట్, ఈఎంఐ 50 రూపాయలు పడాల్సి 100 రూపాయలు పడుతుంది ఈఎంఐ. సో దీనివల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే హై రైజ్ ఇస్ గోయింగ్ టు బి టఫ్ ఇన్ నెక్స్ట్ 10-20 years. ఇప్పుడు అది కట్టేస్తారు. కొత్తలో ఏం ప్రాబ్లం రాదు, ఎక్విప్మెంట్స్
బట్ రాను చూసుకుంటే ఆ ఎక్విప్మెంట్ పాత పడుతున్న కొద్దీ వాల్యూ పడిపోతుంది, ఓకే. రిపేర్లు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు కారు ఉందనుకోండి, ఫస్ట్ 3-4 సంవత్సరాలు బాగా పరిగెడుతుంది. 5-6 సంవత్సరం రిపేర్లు బిల్లు 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు బిల్లు వస్తూనే ఉంటుంది. సో అది మీరు చూసుకుంటే కనుక ఇట్ ఈస్ గోయింగ్ టు బి టఫ్ రిపేర్. అండ్ కొనుక్కునే వాళ్ళు ఆలోచించి కొన్ని పొల్యూషన్ ఫ్రీ అని, లైటింగ్ లేకుండా డే టైం లైట్ అక్కర్లేదు అని కొనుక్కుంటున్నారు. బట్ కొన్ని అడ్వాంటేజెస్ ఉంటే కొన్ని డిసడ్వాంటేజ్ కూడా అంతే ఈక్వల్ ఉంది. సో సార్ దీన్ని బట్టి మాలాంటి అనలిస్టులు ఎవరైనా సంప్రదిస్తే మీ పర్పస్ బట్టి, మీ బడ్జెట్ బట్టి, మీ ఏరియా బట్టి మేము సజెస్ట్ చేస్తాం. సో మా ఆల్రెడీ 30,000 మంది ఇన్వెస్టర్స్ గైడ్ చేసాం, మీకు తెలుసు. అవును. సో ఇంకా గైడ్ చేస్తూనే ఉన్నాం. మన ద్వారా సజెషన్ తీసుకుని వెళ్ళిన వాళ్ళు అందరూ దే ఆర్ వెరీ హ్యాపీ. పట్టిందల్లా బంగారం అయింది. సో మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే మనం దానికి అపాయింట్మెంట్ తీసుకుంటే డెఫినెట్ గా విల్ గివ్ దెమ్ ఎ గుడ్ కోర్స్ ఆఫ్ అప్రిషియేషన్. సార్ ఇప్పుడు చాలామంది ఉన్న డబ్బులతో మిడిల్ క్లాస్ కావచ్చు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, కష్టపడి డబ్బులు దాపెట్టుకుని ఒకేసారి కొత్తవి కొనాలంటే కష్టం కాబట్టి సెకండ్ హ్యాండిల్లోని అపార్ట్మెంట్స్ వైపు చూస్తూ ఉన్నారు. సో మనకు తెలుసు సెకండ్స్కి వెళ్తున్నారని అంటే చాలా జాగ్రత్తగా మనీ అంతా సేవ్ చేసుకుంటారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ మోసపోకుండా వాళ్ళు ముందుగానే చూసుకోవాల్సిన, వెరిఫై చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? అన్ని ఎలాంటి క్వశ్చన్ అడుగుతావు అంటే చెప్తే బిల్డర్ ఫీల్ అవుతాడు, చెప్పకపోతే నువ్వు ఫీల్ అవుతావు. అవును నా పరిస్థితి. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ అపార్ట్మెంట్, ఇప్పుడు మన ఎగ్జామ్ రాసేవాళ్ళం సార్. నా చిన్నప్పుడు ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయింది అనుకో, కంపార్ట్మెంట్ అనేవాళ్ళు. గుర్తుంటే ఎవరైనా ఒక ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్ట్ లో ఫెయిల్ అయితే కనుక నీ బతుకు కంపార్ట్మెంట్ బతికాను. అది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాలు, పబ్లిక్, ఇన్వెస్టర్స్, బయర్స్ సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కి ఎందుకు వెళ్తారంటే డబ్బులు బడ్జెట్ తక్కువకి వస్తుందని. అయితే ఒకవేళ మీరు 20 సంవత్సరాల అపార్ట్మెంట్ కొనుక్కుంటే దాని రీసేల్ వాల్యూ కంప్లీట్ పడిపోతుంది. ఏదైనా వయసు అవుతున్న వల్ల మనిషి వీక్ అవుతారు, రోగాలు వస్తాయి. అట్లానే అపార్ట్మెంట్స్ కూడా ఒక కొంత వ్యవధి తర్వాత ఉంగిపోతూ వస్తుంటది. కొన్ని అపార్ట్మెంట్ ఎప్పుడు పడిపోతే అట్లా ఉంటుంది, కలగడం చిన్న. ఇక్కడ యాజ్ ఏ బయ్యర్ గా, ఇన్వెస్టర్ గా చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ వాట్ ఈస్ ది కండిషన్ ఆఫ్ ద బిల్డింగ్, కండిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ, వాట్ ఈస్ ది ఏజ్ ఆఫ్ ద బిల్డింగ్, హౌ యాజ్ ఆఫ్ టుడే. రెండోది మార్కెట్ లో వాల్యుయేషన్ చేయించుకోవాలి, దేర్ ఆర్ వాల్యూయర్స్. అట్లనే మార్కెట్ లో టెక్నికల్ స్ట్రక్చరల్ స్టెబిలిటీ అంటారు. ఆ టెక్నికల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, మీరు కొన్నది 10 సంవత్సరాల 15 సంవత్సరాలు, దాన్ని బట్టి దాని వాల్యూ ప్రపోర్షన్ మారిపోతుంది. మూడోది అసలు డాక్యుమెంట్స్ క్లియర్ గా ఉన్నాయా, లింక్ డాక్యుమెంట్స్ కానీ, ఎన్కమరెన్స్ సర్టిఫికేట్ కానీ, మ్యుటేషన్ కానీ, లీగల్ ఒపీనియన్ కానీ, ఇవన్నీ ఉన్నాయా లేదా. కంపల్సరీగా ఏ బయ్యర్ అయినా, ఇన్వెస్టర్ అయినా కొనుక్కునే ముందు ఇవన్నీ చూడాల్సి. దాంతోపాటు సొసైటీ ఉంటాయి. మీరు పాత గేటెడ్ కమ్యూనిటీలకు వెళ్తే ఎవ్రీ కమ్యూనిటీ 200-300 సొసైటీ ఉంటుంది. ఆ సొసైటీలో ఎన్ఓసి తీసుకోవాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. నేను కొంతమంది కొనేసి యుఎస్ లోనో, అమెరికా, లండన్ లోనో, ప్యారిస్ ఉండిపోయి ట్యాక్స్లు కట్టరు, మెయింటైన్ చేయరు, మెయింటెనెన్స్ ఛార్జ్ కట్టరు, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టరు. ఇవన్నిటి కొనుక్కునేవాడమే పడిపోతుంది, బాగా చెక్ చేసుకుని. ప్లస్ సొసైటీ మే డిబార్డ్, సొసైటీ మే నాట్ ఎలవ్. అందుకనే ఎన్ఓసి ఫ్రమ్ సొసైటీ దట్ దేర్ ఆర్ నో మెయింటెనెన్స్ డ్యూస్, దేర్ ఆర్ నో ట్యాక్స్ అని తీసుకో. తర్వాత ట్యాక్స్ రిసిప్ట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రాపర్టీ ట్యాక్స్ లేకుండా మీరు ఉన్నారంటే అది మీకు జరిమానా పడుతుంది కంపల్సరీ. ఎందుకంటే ట్యాక్స్ మన గవర్నమెంట్ రూల్ ఏంటంటే మనం ఇల్లు కట్టుకున్న తర్వాత దానికి సరైన రుసుము కట్టాలి, ట్యాక్స్ చెల్లించాలి. అది చెల్లించకపోతే సపోజ్ మీరు 2020లో 10లో కట్టుకున్నారు, ఈరోజు 15 years మీరు ట్యాక్స్ కట్టట్లేదు. ఎప్పుడో సర్వే అయింది, జిహెచ్ఎంసీ వాడు వచ్చి చెక్ చేస్తాడు, మీరు రిసిప్ట్ లేదు. ఇప్పుడు మొదటి ఇల్లు కట్టిన దగ్గర నుండి, ఓసీ దగ్గర నుండి వేసేస్తాం ట్యాక్స్. అంటే ఫ్లాట్ కాస్ట్ కంటే ఈ కాస్ట్ ఎక్కువ. అట్లానే ఈ ఫ్లాట్ మళ్ళీ నేను 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత కొనుక్కుంటున్నా, రేట్ తగ్గుతుంది. ఇంకో 20 years తర్వాత దీని వాల్యూ ఎంత ఉంటుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవాలి, ఫోర్కాస్ట్ చేయాలి. ఈ ఫ్యాక్టర్స్ అన్ని చూసుకొని ఎవరైనా ఒపీనియన్ తీసుకుంటే బెటర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి,
చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.